హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవనలక్స్. అమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు ముత్యాలమ్మలకను కట్టమైసమ్మ తల్లికి బోనాలు అయితే సమర్పిస్తున్నారనమాట. అందుకోసమని ఇలా కల్లాపు చల్లేసాము. అంటే పేడ కలర్లో కలర్స్ వస్తున్నాయి కదా, ఎల్లో కలర్ లాగా, అది కల్లాపు లాగా చల్లేసి ముగ్గులు అయితే వేసేసాము. వేసేసుకున్నాక ఇలా ఇంటి ముందే ఉంటుంది మైసమ్మ తల్లి. ఇంకా అమ్మవారికి అయితే బోనాలు అయితే అందరు ఈరోజు సమర్పిస్తున్నారనమాట. అందుకని ఆ మేళాలు అవన్నీ తర్వాత అమ్మ వాళ్ళు 2 బోనాలు పెట్టేశారనమాట. ఎందుకంటే ఒకటి ముత్యాలమ్మ తల్లికి, ఇంకో వైపేమో మైసమ్మ తల్లికి. అండ్ ఇక్కడ పిల్లలకి మేమందరం అయితే కాళ్ళకి పసుపు అవన్నీ అయితే రాసేసుకుంటున్నాము. ఇక్కడ పిల్లలు చూడండి రెడీ అయిపోయి అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకెప్పుడు బోనాలు తయారు చేస్తారని చెప్పి. ఇలా పిల్లలైతే అందరూ రెడీ అయిపోయాక మేము కూడా అందరం రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయి అమ్మ వాళ్ళైతే బోనాలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇక పరమాన్నం అదంతా పూర్తయిపోయాక ఇంకా అమ్మ వాళ్ళు వేపాకులతోటి పూలతోటి అలంకరిస్తున్నారు అనమాట. ఇక్కడ ఇలా నీట్గా అలంకరించేసుకొని అమ్మవారికి చీర అవన్నీ, జాకెట్ ముక్కలు, కొబ్బరికాయలు అండ్ దీపం ఇవన్నీ అయితే వెలిగించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ తయారు చేసేసుకొని ఇంకా కోడిని తీసుకొని ఇక బలిస్తారు కదా, ఇక కోడికి పసుపు బొట్లు అవన్నీ అయితే రాసేస్తున్నారు. రాసేసుకొని వాటికి వేపాకులు అవన్నీ చుట్టేస్తున్నారు. కోడికి ఇట్లా బలి వచ్చే ముందు ఇలా అన్నీ రెడీ చేసుకుంటారు కదా, అవన్నీ రెడీ చేసేసుకున్నాక ఇక అమ్మ వాళ్ళైతే బోనం ఎత్తుకున్నారు. ఇంకా అమ్మ ఇంటికి పెద్ద అని చెప్పి అమ్మకైతే ఎత్తుతున్నారు. ఎత్తేసి ఇక అమ్మ వాళ్ళు గుడికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ అయితే కోడిని అవన్నీ పట్టుకొని అయితే రెడీగా ఉన్నారనమాట. ఇక చీరకి అమ్మవారు సమర్పించడానికి చీర ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నారు. ఇంటి ముందే దేవత అనమాట. ఇక బోనం వెళ్ళేటప్పుడు మట్టికి తప్పకుండా నీళ్ళు వారిపోస్తారు కదా, ఇలా నీళ్ళు వారిపోసి దండం పెట్టుకుంటే మంచిది అంటారు కదా, అందుకని ఇక్కడ నీళ్ళు వారిపోసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ పూజలు మొత్తం పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఇంట్లో ఇంకొక బోనం ఉంటుంది కదా, అది కూడా ఎత్తుకొని మా ఇంటి దగ్గరలో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ ఉంటుంది. ఇదేమో మైసమ్మ టెంపుల్ అనమాట. తర్వాత ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ ఉన్న గుడికి కూడా వెళ్ళారనమాట మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి. అయితే ఇక్కడ పూజలు అయితే ఇలా పూర్తి చేసుకున్నారు. నెక్స్ట్ అయితే ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళేది కూడా చూపిస్తున్నాను వీడియో. ఇది ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళడానికి బోనం అయితే ఎత్తుకున్నారనమాట. ఇలా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి కూడా చీర, జాకెట్, గాజులు అవన్నీ అయితే సమర్పించారనమాట. ఇది చేశాక వీళ్ళ మా ఫ్యామిలీ అందరు పిల్లలు అందరు కలిసి అయితే వెళ్తున్నారనమాట. అక్కడ టెంపుల్ కూడా చూపిస్తాను. ఇదే అనమాట ఆ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట, ముత్యాలమ్మ టెంపుల్. చూసారు కదా ఎంత పబ్లిక్ అయితే వచ్చారో. ఇది శ్రావణ మాసంలో ఇలా చేసుకుంటారనమాట అందరూ.